ప్రభాస్ గారికి సంబంధించిన ఫౌజీ లుక్ అయితే మనకు వచ్చేసింది భయ్య. ఎందుకంటే ఫౌజీలో ఆయన ఏంటి, ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేసి అయితే చాలామంది ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళకి నచ్చేటట్టు ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ అయితే జించుతున్నారు. అయితే మనకి ఈరోజు ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది. పోస్టర్ అని కాదు, అనుపమ్ ఖేర్ గారు అంటే మనకి కార్తికేయ 2లో కృష్ణుడి కోసం ఒక పెద్ద ప్రసంగం ఇస్తారు. ఆయన ఒక మంచి వర్డ్స్ అయితే చెప్తాడు. ఆయన అనుపమ్ ఖేర్ గారు ఆయన ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ వేశారనమాట. బాహుబలి ద మైటీ ప్రభాస్తో నేను 544 సినిమా చేస్తున్నా, దీనికి అనురావుపూడి గారి డైరెక్టర్ ఒక మంచి క్యారెక్టర్ అయితే నేను చేస్తున్నాను, నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అనేసి అయితే ట్వీట్ వేశారు. ఆ ట్వీట్లో ప్రభాస్ గారిది, అనురావుపూడి గారు, మన అనుపమ్ ఖేర్ గారు ఫోటో అయితే రిలీజ్ అయింది. చాలా అంటే చాలా బాగుంది, చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంది. ప్రభాస్ గారి లుక్స్ అల్టిమేట్గా చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే ఇది ఒక ఆ లుక్స్ చూసుకున్నట్టయితే ఆయన ఒక ఆర్మీ పర్సన్లా కనబడుతున్నాడు. అండ్ దట్టు ఒక లవ్ స్టోరీ, మంచి లవ్ స్టోరీ ఇందులో ఉండేటట్టయితే కనబడుతుంది. అండ్ తర్వాత పాకిస్తాన్కి మన ఇండియాకి వచ్చిన యుద్ధము అండ్ ఆ మధ్యలో జరిగే లవ్ ఇదంతా ఉండి మళ్ళీ ఒక మంచి సీతారాము లాంటి మంచి మూవీ మనకి ఇస్తారనేసి అయితే మనం అయితే చాలా అంతా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే ప్రభాస్ గారు ఫౌజీ లుక్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా బాగుంది. మొన్న ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే అనురావుపూడి గారు, మీరందరూ ఫౌజీ అని ఫిక్స్ అవుతున్నారు కానీ అది ఫౌజీ కాదు, ఇంకా వేరే లెవెల్లో ఉంది, హాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు, అంతా మన రెబల్వుడ్ అనేసి అయితే ఉందన్నమాట. సో ప్రభాస్ గారు ఫౌజీ అంటే మనం అనుకున్నట్టయితే ఫౌజీ ఒక వేరే లెవెల్ టైటిల్ అయితే ఉండబోతుంది. ఇందులో ఒక మంచి లుక్స్ కూడా రిఫ్రెష్మెంట్గా ఉన్నాయి. అండ్ ప్రజెంట్ ఆయన రాజాసాబు అండ్ ఫౌజీ షూటింగ్స్లో అయితే శరవేగంగా పాల్గొంటున్నారు. ఆఫ్టర్ మే మనకి స్పిరిట్ అయితే ఉండబోతుంది. సో మరి వీడియోస్ లైక్ అయితే చేసుకోండి, ఇది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.